నమస్తే, వెల్కమ్ టు RTV9 తెలుగు న్యూస్. ఈ రోజు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జైహింద్ గౌడ్ అధ్యక్షతన బీసీ సంఘాల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీసీ సంఘాల నాయకులు హాజరై కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల ఉమ్మడి ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీశైలం ముదిరాజ్ ను బీసీ సంఘాలు బలపరిచాయి. దీక్ష అని మేము అనుకుంటున్నాం. ఆ దీక్షలో మీరందరూ కూడా అది రిలే దీక్షలా, నిరోధక దీక్షలా, కామనుల దీక్షలా మీరు కూడా మనం ఎవరు చేయగలిగితే వాళ్ళు ప్రాణ విధానానికి సిద్ధమైపోయి ప్రాణం కూడా అంటే ఏదో పోయి ఇప్పుడు అర్జెంట్ పాటు పట్టుకొని వాట్సాప్ మన దర్శనం కాదు, ఏదో భయాన్ని అని చెప్పేసి మీరు కుట్టాల్సిన అవసరం లేదు. అట్లని మన తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచార్య లెక్క కూడా మనం పెట్రోల్ ఉపయోగించడం పోసుకొని తగ్గబెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ నైతికతను పెంచడానికి, నైతిక బలాన్ని పెంచడానికి ఉద్యమానికి మనం 42 మందిని వాళ్ళు నోటిఫికేషన్ ఏ రోజు ఇస్తారో ఆ మరుసటి రోజే మనం దీక్షకు సిద్ధమవుతున్నాం. దాంట్లో మీరు భాగస్వాములు కావాలని, భాగస్వాములతో పాటు నైతిక మద్దతు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ రేపు శ్రీశైలం లాంటి ఇంకా 3 నియోజకవర్గాలు తర్వాత అనేక గ్రామాలలో పల్లె దోషానికి పట్టుకొమ్మలు పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి. పల్లెని ఏదితేనే మనం ఢిల్లీ వెళ్తాం, పల్లె కాంటే మనం ఓడిపోతే ఢిల్లీ అక్కడ పోతాం. కనుక పంచాయతీ ఎన్నికలను, ఎమ్మెల్సీ ఎన్నికలను భవిష్యత్తులో రాజ్యాధికారాన్ని దృష్టిలో పెట్టుకొని మన శత్రువు ప్రత్యర్థి సిద్ధాంతకర్త అయిన గాంధీజీ సిద్ధాంతాన్ని అనుసరించి మనం శాంతియుతంగా, అహింసాయుతంగా మనం ఆమరణ దీక్షలకు సిద్ధం కావాలని, భాగస్వాములు కావాలని, మద్దతు తెలియజేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వేదికకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. మీ జై తెలంగాణ శ్రీశైలం ముదిరాజ్. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేస్తున్నా. ఇక్కడ చర్చా వేదిక యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణలో ఉన్న బీసీలు రాజ్యాధికారం రావాలని, బీసీలు సీఎం కావాలని, బీసీలు సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు కావాలని, అదేవిధంగా ఇప్పుడు కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పాత ఉమ్మడి జిల్లాలన్నీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి. అందులో ఇక్కడికి వచ్చిన బీసీ సంఘాలన్నీ శ్రీశైలం నువ్వు తెలంగాణ కోసం కొట్లాడినవు, తెలంగాణ తెచ్చినవు, అదే ఉద్దేశం కొద్దీ నువ్వు బీసీల పక్షాన నువ్వు నిలబడి తెలంగాణలో తొలి బీసీ సీఎం అయ్యే విధంగా నీ అంత కృషి నువ్వు చేయగలుగుతావు. ఎందుకంటే తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తివి, నీ మీద పూర్తి విశ్వాసం ఉందని నన్ను బీసీ కుల సంఘాలు అన్ని ఏకగ్రీవంగా మీరు నిలబడాలని చెప్పి ఇక్కడ ప్రెస్ క్లబ్ లో నన్ను తీర్మానం చేసి కరీంనగర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నన్ను బలపరిచారు. దయచేసి కరీంనగర్ ప్రజలారా, మెదక్ ప్రజలారా, ఆదిలాబాద్ ప్రజలారా, నిజామాబాద్ ప్రజలారా, గ్రాడ్యుయేట్స్ డిగ్రీ అయిపోయిన గ్రాడ్యుయేట్స్ యువకులారా, నిరుద్యోగులారా, మీకు ఇక్కడ ఉపాధి ఏ రకంగా చూపించచ్చో నేను నా దగ్గర విధి విధానాలు ఉన్నాయి. అదే విధంగా ఇక్కడ ఇప్పుడు తెలంగాణలో ఉచిత విద్య, ఉచిత వైద్యము, న్యాయం చాలా దూరంగా ఉన్నాయి. నేను వీటికి మద్దతుగా మీరు తెలంగాణ వీటికి మద్దతుగా నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అదే విధంగా ఇప్పుడు కరీంనగర్ లో ఎలక్షన్ లో ఫస్ట్ ప్రాధాన్యత ఓటు నాకు వేసి బలపరుస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.